ఇంతకు మించి దిగజారిన ప్రతిసారి వీఆర్ ప్రూవింగ్ అవర్ సెల్స్ వెరీ రాంగ్. ఒకసారి న్యూస్ చూడండి, టెంపుల్స్లో పెళ్లిళ్ళు ఆపేస్తున్నారట. చాలా మంది పెళ్లి చేసుకోవడానికి పవిత్రమైన ఆలయానికి వెళ్తారు. అక్కడున్న అర్చకుడు కూడా ఎన్నో మంత్రాలు ఇష్టంగా చెప్పి అక్కడున్న దంపతులలో రాముడు సీతను చూసుకొని వాళ్ళు కలకాలం బాగుండాలని చెప్పి ఆశీర్వదించేవాళ్ళు. కానీ ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఎందుకో తెలుసా? బెంగళూరులో హలసూరు సోమేశ్వరం అనే టెంపుల్ ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడికి ఎంతో మంది దంపతులు వచ్చి ఎన్నో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు. కానీ రాను రాను మనకు తెలిసిందే కదా మన సొసైటీ ఎలా తయారైంది అండ్ డివర్స్ ఎంత ముందరకు వచ్చేసింది. ఫిమేల్ కానీ మేల్ కానీ డివర్స్ ఇష్యూస్ లో ఎలా పోటీ పడుతున్నారు ఈగోస్తో. సో ఇలా ఈగోస్ పెరిగిన చాలా మంది టెంపుల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ని అర్జిస్తున్నారట. మాకు ఇక్కడ పెళ్లి జరిగినట్టు సాక్ష్యాలు ఉన్నాయి కదా, అవి కావాలి. అండ్ మీలో కొంతమంది మేనేజ్మెంట్ కూడా కోర్టుకు వచ్చి మాకంటూ టెస్ట్ మనీ చెప్పడానికి కొంచెం మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందంటూ అక్కడున్న అర్చకుల్ని ప్రెజర్ చేస్తున్నారట. నిజంగా అదే దంపతులు అదే గుళ్ళో నిలబడి మేమిద్దరం కలకాలం సుఖంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని ఆశీర్వదించని అడిగింటారు కదా. మరి ఇప్పుడు ఆ మేలో ఫిమేల్ అక్కడ నిలబడి మీరు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పండి, మీరు మాకు డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఇలాంటి ప్రెజర్ చేస్తుంటే రాను రాను ఈ కేసెస్ ఎక్కువై ఆ గుళ్ళో ఉన్న మేనేజ్మెంట్ మీద ప్రెజర్ పడుతుంటే వాళ్ళు ఆ గుళ్ళో ఇంకా పెళ్లిళ్ళు చేయకూడదని డిసైడ్ అయిపోయారట. ఇది మన గర్వంగా ఉందా, చెప్పుకోవడానికి బాధగా ఉందా? అసలు ఇలాంటి ఒక సొసైటీలో మనం ఇలాంటి ఒక ప్లేస్లో రాను రాను మన కల్చర్, మన వాల్యూస్, ట్రెడిషన్స్ అన్ని మంట కలిసిపోతున్నాయి. కానీ దగ్గరుండి మనమే ధర్మాన్ని పాటించే కొంతమంది వ్యక్తుల చేత కూడా ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకునే స్టేజ్కి తీసుకొస్తున్నాం. మరి ఇలాంటి సొసైటీలో ఇలాంటి డెసిషన్స్ ఒక్క టెంపుల్లోనే ఇప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఇది రోజు రోజు గొంతులో ఇలాంటి మాటలే పెట్టుకొని చెప్పుకోలేక మొహమాట పడే వాళ్ళందరూ కూడా పలానా టెంపుల్లో చేశారు కదా మేము ఎందుకు చేయకూడదని చెప్పి వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తే మన ట్రెడిషన్ ఎక్కడికి పోతుంది? మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకొని కలకాలం బాగుండాలనుకున్న నిజమైన దంపతులకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి.